వెల్కమ్ టు మై ఛానల్ గైస్. నిజానికి ఇక్కడ నేను మీకు హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మెంతులు, రోజ్మెరీ లీవ్స్ అండ్ రైస్ని అయితే నేను ఇక్కడ సోక్ చేసుకొని మిక్సీకి పట్టేశాను. అడిషనల్గా నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అండ్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఆ 3 కంప్లీట్గా జస్ట్ హెయిర్ మాస్క్ ఇంట్లో అయితే ఏమున్నాయో దాంతో మీరు ట్రై చేయొచ్చు. నిజానికి చాలా స్టిక్కీగా ఉంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. ఇట్స్ లైక్ షాంపూ లాగా అనిపించింది నాకు. నేను నిజానికి చాలా హెయిర్ అయితే లూజ్ అయ్యాను. నాకు చాలా లెంతీ హెయిర్ ఉండేది అండ్ వాల్యూమ్ కూడా చాలా ఉండేది. కోవిడ్ టైంలో నేను ఇంట్లో ఉండడం వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నిజంగా నాకు చాలా పొడుగ్గా వాల్యూమ్గా కూడా వచ్చాయి చాలా. కాకపోతే తర్వాత నాకు కోవిడ్ వచ్చేసరికి నేను చాలా లూజ్ అయ్యాను హెయిర్ని. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వల్ల, నాకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నేను చాలా హెయిర్ అయితే లూజ్ అయ్యాను గైస్. ప్లీజ్ మీకైతే ఎవరికైతే ఆల్రెడీ హెయిర్ మంచిగా కొంచెం ఉంటుందో వాళ్ళు మంచిగా ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని దాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఒకసారి పోయిందంటే చాలా కష్టం రావడానికి. ఇట్ విల్ బి లైక్ ఎవ్రీథింగ్. మనం తింటున్న ఫుడ్ కానీ బయట ఏదైనా సరే ఇప్పుడు చాలా కెమికలైజ్డ్గానే ఉంటుంది కదా. సో వీ కాంట్ ఈవెన్ గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ అండ్ డోంట్ గో ఫర్ ఎనీ లైక్ కెమికల్ థింగ్స్ లైక్ పిఆర్పి కానీ ఈజిఎఫ్సి కానీ ఇలాంటి ట్రీట్మెంట్ గైస్. ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఎందుకంటే నాకు తెలుసు దే విల్ టేక్ యువర్ మనీ కానీ ఎలాంటి రిజల్ట్స్ ఉండవు. అది ఎప్పుడైతే మనం మంచిగా ఫుడ్ తిని మనం హెల్త్ని మెయింటైన్ చేస్తుంటామో, లైక్ అన్ని విటమిన్స్ మనకు అందుతుంటాయో, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ అ హెయిర్. అంతేకాని ఎలాంటి బయట నుంచి ఎక్స్ట్రాగా వేయడం వల్ల మనకి ఎలాంటిది ఉండదు. కొంచెం మన హెయిర్కి మనం ఏదైనా చేయాలనుకుంటే గుడ్ ఆయిల్ అంటే లైక్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మన కరివేపాకు కానీ ఇలా ఆనియన్ కానీ ఇలాంటివి మనమే అవన్నీ వేసుకొని ఇంట్లో ఒక ఆయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది వేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు యూజ్ మోస్ట్ రైస్ వాటర్ గైస్. రైస్ వాటర్లో నిజంగా ట్రిమెండస్ రిజల్ట్స్ అయితే మనకు ఉంటాయి. నేనైతే చాలా యూస్ చేస్తాను రైస్ వాటరు. అలోవెరా కానీ రైస్ వాటరు, ఈ కర్రీ లీవ్స్ లైక్ మన కరివేపాకు ఏ దాంట్లోనే మనం ఎక్కువ మంచిగా హోమ్మేడ్ థింగ్స్ మనం చేసుకొని మన హెయిర్ని బ్యాక్ తీసుకొని రావచ్చు. బట్ ఎలాంటి కెమికల్స్ కానీ ఇలాంటి వల్ల దెర్ ఈజ్ నో ఎనీ యూస్. నాకు తెలుసు, నేను చేశాను కూడా. దానివల్ల ఇంకా హెయిర్ ఫాలే మనకి ఎక్కువ అవుతుంది. వాళ్ళు జస్ట్ మనీ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో లైక్ వెరీ కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను అవన్నీ చేసి ఇప్పుడు ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాను. సో ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్. అండ్ ప్లీజ్ గైస్, నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కానీ ఏదైనా సరే. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా వీడియో చేయాలంటే దానికి నన్ను కమెంట్ చేయండి ఈ వీడియో కింద. నేను ఆ వీడియోస్ నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్ కానీ. నిజానికి ఇక్కడ 1 అవర్ తర్వాత నేను స్నానం చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది రిజల్ట్స్తో. చాలా స్మూత్గా ఉంది హెయిరు. దెర్ ఈజ్ నో ఎనీ ఫ్రిజీ కానీ సలూన్ లైక్ ఫీలింగ్ వస్తుంది నాకు. సలూన్లో మన కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా స్మూత్గా ఉంటుందో పట్టులాగా అనిపిస్తుంది నా హెయిర్. నాకు చాలా బాగా అనిపించింది. నాకు చాలా బేబీ హెయిర్ ఉన్నాయి కానీ మళ్ళీ అలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇది ట్రై చేద్దాము. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.